Hi friends, welcome to my channel. I think most of the people waiting for the jury subject, scoring subject, dry subject. చాలా మంది జ్యూరీ స్టూడెంట్స్ కోసం అడుగుతున్నారు కూడాను. నిజమే, ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. చదవడానికి కొంచెం డ్రై సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఇదిగా ఉన్నా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, జ్యూరీ స్టూడెంట్స్ లో మనం డిఎన్సీ యాక్ట్ లోని 3 వింగ్స్ వరకు డిస్కస్ చేసాం. అడ్వైజరీ వింగ్, అనలిటికల్ వింగ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్ చూసాము. ఇప్పుడు చాప్టర్ 2 చూస్తున్నాము. డిఎన్సీ యాక్ట్ లో 5 చాప్టర్స్ ఉంటాయని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాము. ఇవాళ క్లాస్ లో వచ్చేసి మనం డిస్కస్ చేస్తున్నాం చాప్టర్ 2. చాప్టర్ 2 లో ఏముంటాయని చెప్పాను? స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్. స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ లో ఏముంటాయి? డిటిఏబి, డిసిసి. ఈ రెండు ఉంటాయని చెప్పాను. అండ్ ఇప్పుడు వీటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. దిస్ ఈజ్ అ చాప్టర్ 2 ఇన్ డిఎన్సీ యాక్ట్. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే పార్ట్ 1, పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూసి ఇక్కడికి రండి. ఓకే, ఇవాళ స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీలో ఫస్ట్ బాడీ డిటిఏబి గురించి డిస్కస్ చేద్దాం. డిటిఏబి అంటే ఏంటంటే, డిటిఏబి రోల్ ఏంటంటే టు అడ్వైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఎన్సీ యాక్ట్. అండ్ ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఈ సబ్జెక్ట్ లోనే కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఏమీ ఉండదు అనమాట. చదువుకుంటూ వెళ్ళిపోయినా కానీ అర్థం అవుతుంది. దీంట్లోని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే అంత అయితే ఏమి ఉండదు. అండ్ ఈ సబ్జెక్ట్ కొంచెం స్లోగానే వెళ్దాం. స్కోరింగ్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి ఈ సబ్జెక్ట్ ఒకటి మనం స్లోగా వెళ్దాం. నేను ప్రతి వీడియోలో జ్యూరీ సబ్జెక్ట్ గురించి చెప్తూనే ఉన్నాను. ఓకే, ఇది మన 4th క్లాస్ జ్యూరీలోనే. మనం కొంచెం స్లోగా డిస్కస్ చేసుకుందాము. పెద్ద దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అంత కూడా ఏమి ఉండదు. అండ్ ఇంకోటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎంత అవసరమో అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఓకే, దీని రోల్ ఏంటంటే టు అడ్వైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఎన్సీ యాక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ డిటిఏబి ఏంటి ఫుల్ ఫామ్ చెప్తాను. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు. ఓకే, డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు. దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఈ బోర్డులో అంటే టోటల్ 18 మెంబర్స్. ఇది కూడా క్వశ్చనే. ప్రతి పాయింట్ చెప్తూ ఎక్కడ ఏం చదవాలో కూడా చెప్తున్నాను. అవి మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఎలా అడుగుతారంటే ఎగ్జామ్ లో కోసం ఇంతే సింపుల్ గా డిటిఏబిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ ఎవరు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెంబర్స్ లోని ఫస్ట్ వచ్చేసి ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ఇంతకుముందు క్వశ్చన్స్ ఇవి 8 మెంబర్స్, 18 మెంబర్స్ ఇలాగా. డిటిఏబిలోని ఫస్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ 8 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ తర్వాత ఎవరు ఉంటారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ కూడా 5 మెంబర్స్ ఉంటారు. ఓకే, మన క్లాసెస్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. చాలా కామెంట్స్, చాలా సబ్స్క్రైబర్లు, చాలా లైక్స్ ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది రెగ్యులర్ గా లైక్ పార్దు, కుసుమ, శివపార్వతి, కృష్ణ సఖి ఇలా కొంతమంది ఉన్నారు. సయ్యద్ గారు కానీ చాలా మంది రెగ్యులర్ గా ఫాలో అవుతూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా క్లాస్ చెప్పలేము అనమాట, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. ఓకే, ఇలాగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ 8 మెంబర్స్ ఉంటారు డిటిఏబిలోని. డిటిఏబి బోర్డులో టోటల్ 18 మెంబర్స్ లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ 8 మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్ 5 మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఎక్స్ అఫీషియో మెంబర్స్ లో ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ గురించి చూద్దాము. ఎక్స్ అఫీషియో మెంబర్స్ లో ఎవరెవరు ఉంటారంటే ఫస్ట్ డిజిఎంహెచ్ఎస్. ఈ డిజిఎంహెచ్ఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇక్కడ ఒక స్టార్ వేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్
హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్, DGMHS. అయితే దీని క్వశ్చన్ ఎలా అడిగారంటే, ఈయన ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్, ఆయన ఎవరంటే చైర్మన్. దేనికి? DTABకి. క్వశ్చన్ ఇదే, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ DTAB? ఆన్సర్ ఈస్ DGMHS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్. చైర్మన్ ఎవరని చెప్పేసి చైర్మన్ ఆఫ్ DTAB. ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఇలానే అడుగుతారు జ్యూరీలోనే, మీరు అలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉంటారంటే, ఫస్ట్ ఈయన ఎక్స్ అఫీషియో మెంబర్స్ లో. సెకండ్ వచ్చేసి DCGI. ఈ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. DCGI అని చెప్పేసి CDTL, CDRI, CRI, IVRI, MCI, PCI ఇలాంటివి వస్తానే ఉంటాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, DCGI అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈయన DCGI. సెకండ్ మెంబర్ ఆఫ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇన్ ది DTAB బోర్డ్. అండ్ ఇక్కడ DCGI అండ్ లొకేషన్ వచ్చేసి డైరెక్టర్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా. లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే కోల్కతా. ఇంపార్టెంట్, కోల్కతాలో ఉంటుంది DCGI ఆఫీస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి CDTL అంటే సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ అట్ కోల్కతా. ఓకే, డైరెక్టర్ CDTL అని రాసుకోండి. డైరెక్టర్ CDTL సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ లొకేటెడ్ అట్ కోల్కతా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి డైరెక్టర్ CDRI ఎక్కడంటే లక్నోలో ఉంటుంది. డైరెక్టర్ CDRI ఆఫీస్ లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CDRI అంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డైరెక్టర్ CRI ఎక్కడ ఉంటుంది? కసౌలి. ఇది ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్. కసౌలి అనే ప్లేస్ గురించి ప్రీవియస్లీ ఆస్క్డ్ అనమాట. ఓకే, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CRI అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి డైరెక్టర్ IVRI అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ఇజ్జత్ నగర్. మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే, ఇది మళ్ళీ చెప్తున్నాను ఎలా చదవాలంటే, లాస్ట్ ఇయర్ కసౌలి అడిగారు, DTAB చైర్మన్ అడిగారు, ఈ ఇయర్ ఇది అడుగుతారేమో అన్నట్లు చదివితే మనకు అప్పుడు అన్ని గుర్తుంటాయి, అప్పుడు అన్ని చదివేస్తాం కాబట్టి. సో ఈ ఇయర్ ఇది వచ్చేద్దేమో, ఈ క్వశ్చన్ రాబోతుందేమో అన్నట్టు చదువుకోండి. నెక్స్ట్ సెవెంత్ మెంబర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎయిత్ మెంబర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ PCI ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ MCIని ఈ మధ్య ఏమంటున్నారంటే NMC అంటున్నారు. MCIని ఇచ్చిన NMC అని ఇచ్చిన ఒకటి. ఈ మధ్య NMC అయింది. MCI అనేది NMC అయింది కాబట్టి మోస్ట్లీ NMC అని అడుగుతారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఓకే, 8 మెంబర్స్. 8th మెంబర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ PCI. ఈ 8 మెంబర్స్ ఆర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇన్ DTAB బోర్డ్. నెక్స్ట్ వి విల్ సీ అబౌట్ ద ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ ఎలక్టెడ్ మెంబర్స్ లో ఎవరు ఉంటారు? ఎలక్టెడ్ మెంబర్స్ లో ఎంతమంది ఉంటారని చెప్పాను? 5 మెంబర్స్. ఎవరెవరంటే, నెంబర్ 1 person possess డిగ్రీ ఇన్ ఫార్మసీ ఎలక్టెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ PCI. ఒక పర్సన్ అనమాట. ఒక పర్సన్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, డిగ్రీ అయి ఉండాలి ఫార్మసీలోని. ఓకే, ఎలక్టెడ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ఎలక్టెడ్ అయ్యి ఉండాలన్నమాట, ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి. ఓకే, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ PCI అన్నమాట. నెక్స్ట్ మెంబర్ వచ్చేసి ఇంకొక పర్సన్ ఏంటంటే మెడిసిన్స్ అండ్ థెరప్యూటిక్స్ చేసి ఉండాలన్నమాట. 1 person possess degree in pharmacy, 1 person possess medicine and therapeutics, and he is also elected from executive committee of MCI. executive committee of ఇదేమో ఫస్ట్ పర్సన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఫార్మసీ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ PCI కదా. ఇక్కడ వచ్చేసి
మెడిసిన్ అండ్ థెరప్యూటిక్స్, 1 పర్సన్ మెడిసిన్ అండ్ థెరప్యూటిక్స్ చేసి అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఎంసిఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సెలెక్ట్ చేయబడాలన్నమాట. ఆ పర్సన్ ఉండాలి సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చేసి ఇంకో థర్డ్ పర్సన్, ఒక పర్సన్ ఏంటంటే ఫార్మకాలజీ కానీ టాక్సికాలజీ కానీ చేసి ఉండాలి. ఫార్మకాలజీ కానీ టాక్సికాలజీ కానీ చేసి ఉండాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది ఐసిఎంఆర్ 1 పర్సన్ పోజెస్ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ ఫ్రమ్ ICMR. 1 person possesses pharmacology, toxicology from ICMR, Indian Council of Medical Research. Indian Council of Medical Research. Okay. మెడికల్ ఈ ICMR నుంచి ఫార్మకాలజీ కానీ టాక్సికాలజీ కానీ చేసి ఉండాలి. ఎంతమంది వచ్చారు మనకి ఎలక్టెడ్ మెంబర్స్ లో? 3 మెంబర్స్ వచ్చారు కదా, ఇంకొక 2 మెంబర్స్ రావాలి. 1 మెంబరు IPA నుంచి అయి ఉండాలి. IPA అంటే ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్. నుంచి ఒక మెంబర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 1 మెంబర్ ఫ్రమ్ IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి ఒకళ్ళు అయి ఉండాలి. IMA 5 మెంబర్స్ సరిపోయారు. ఎలక్టెడ్ మెంబర్స్ లో 5 మెంబర్స్ వీళ్ళు ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎవరు? నామినేటెడ్ మెంబర్స్. ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ నామినేటెడ్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ పర్సన్ ఏంటంటే ఫస్ట్ దాంట్లోని 2 పర్సన్స్ ఫ్రమ్ డ్రగ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్ అన్నమాట. 2 పర్సన్స్ ఎక్కడి నుంచి రావాలంటే DC డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోలర్ డిపార్ట్మెంట్ నుంచి. సెకండ్ మళ్ళీ 2 పర్సన్స్ ఫ్రమ్ అనలైటికల్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. అనలైటికల్ డిపార్ట్మెంట్ 2 పర్సన్స్. అనలైటికల్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ అనలిస్ట్. అనలైటికల్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ అనలిస్టులు 2 రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్సన్ రావాలి కదా, 4 వచ్చారు, అయిపోయింది. 5 మెంబర్స్ అన్న ఇంకొక పర్సన్ ఫ్రమ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నుంచి ఇంకొక పర్సన్ వస్తే సరిపోతుంది. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ DTAB కంపోజిషన్ అన్నమాట. DTABలోని ఎవరెవరు ఉంటారు, ఎందుకులో ఎంతమంది ఉంటారు, అవే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. ఇప్పుడు ఎలా అడుగుతారంటే ఎలక్టెడ్ మెంబర్స్ లోని లేదంటే ఎలక్టెడ్ మెంబర్స్ లో ఎంతమంది ఉండాలి, 5 మెంబర్స్ అలా అడిగాక ఇప్పుడు ఒక పర్సన్ డిగ్రీ చేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్టెడ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ PCI అని అడిగితే అతను ఏ మెంబర్స్ లో ఉండాలి, ఐదర్ నామినేటెడ్ ఆర్ ఎలక్టెడ్ ఆర్ ఎక్స్ అఫిషియో ఎందుకులో ఉండాలి అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ గవర్నమెంట్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏ వింగ్ లో ఉంటారు అని కూడా అడుగుతారు. నిన్న మీకు 3 వింగ్స్ చెప్పాను క్లాస్ లోని, అడ్వైజరీ బోర్డ్ వింగ్, అనలైటికల్ వింగ్, అడ్మినిస్ట్రేషన్ వింగ్ చెప్పాను. అందులోని గవర్నమెంట్ అనలిస్టులు ఏ వింగ్ లో ఉంటారని చెప్పేసి అడుగుతారు. గవర్నమెంట్ అనలిస్ట్ ఎప్పుడైనా ఏ వింగ్ లో ఉంటారంటే అనలైటికల్ వింగ్ లో ఉంటారు. అనలైటికల్ డిపార్ట్మెంట్ అనలైటికల్ వింగ్ లో ఉంటారు. మరి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏ వింగ్ లో ఉంటారు? అది కూడా క్వశ్చన్. డ్రగ్ ఇన్స్పెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో ఉంటారు. ఓకే. మరి DTAB DCC ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ DTAB DCC ఏ వింగ్ లో ఉంటారు? అడ్వైజరీ వింగ్. ఓకే, అడ్వైజరీ వింగ్ లో DTAB DCCB ఉంటారు. ఇలా పిన్ టు పిన్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఫార్మకాలజీ టాక్సికాలజీ చేసి ఫ్రమ్ ICMR తను ఏ డిపార్ట్మెంట్ లోని ఉండాలి, ఏ బోర్డులో ఉండాలి అంటే DTAB బోర్డులో ఉండాలి. DTAB బోర్డులోని ఏ మెంబర్స్ లో ఉండాలి అంటే ఎలక్టెడ్ మెంబర్స్ లో ఉండాలి. అలాగే DTAB DCC కమ్స్ అండర్ ద అడ్వైజరీ వింగ్ అనమాట. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ ఫార్మకాలజీ టాక్సికాలజీ ఫ్రమ్ ICMR చేసిన పర్సన్ ఏ వింగ్ లోకి వస్తాడంటే అడ్వైజరీ వింగ్ లోకి ఎందుకు వస్తారంటే అడ్వైజరీ వింగ్ లోనే కదా DTAB DCCB ఉంది. సో ఒక క్వశ్చన్ ని ఇన్ని యాంగిల్స్ లో ఫ్రేమ్ చేసి ఇన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేసి అడగడానికి మనకు చాలా అవకాశం ఉంది. ఇలా చదవాలి మీకు జూరీ అని చెప్పేసి మీకు అర్థమవటానికి చెప్తున్నాను. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉన్నాయి, ఇవి ఫుల్ ఫామ్స్ అడుగుతారు. CDTL అంటే ఏంటి, CDRI అంటే ఏంటి, CRI అంటే ఏంటి, IVRI అంటే, PCI, NMC, DGMHS, DCGI, ICMR ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్స్ అనేవి తెలిసి ఉండాలి ఖచ్చితంగాను. ఓకే. ఇప్పుడు ఇంకా ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్
Director IVRA located at which location? Vijat Nagar, UP. President of MCI comes under which board antaru? President of MCI comes under which board? DTAB. And comes under which members? Ex officio or elected or nominated? President of MCI comes under the ex officio members of DTAB. Okay, in ex officio members the composition is 8 members. In elected members the composition is 5 members. Okay, this is about DTAB. Okay, నేను ఇందులోనే ఇంకా ఎంసీక్యూస్ కూడా చెప్పేస్తున్నాను. కాన్సెప్ట్ అర్థమైతే ఎంసీక్యూస్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. అయినా సరే నన్ను ఎంసీక్యూస్ అడుగుతున్నారు, అవి కూడా నేను నా దగ్గర ఉన్నాయి, పెడతాను స్లోగా ఎంసీక్యూస్ కూడాను. ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా అవి టచ్ చేయలేదు, అవి కూడా నేను అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమిటీ ఏంటి? డిసిసి. డిసిసి అంటే ఏంటి? డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ. డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ, డిసిసి డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ. డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ దీని రోల్ ఏంటి? ఇందాకలా డిటిఏబి రోల్ ఏమని చెప్పుకున్నాము? అడ్వైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఎన్సి యాక్ట్ అని చెప్పుకున్నాము. అది రోల్ కూడా అడుగుతారు, ఇది మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నాను. డిటిఏబి రోల్ ఏంటని అడగొచ్చు, డిసిసి రోల్ ఏంటని అడగొచ్చు. డిటిఏబి రోల్ ఇచ్చేసి కొన్ని రోల్స్ ఇస్తారు. ఇప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ కదా, ఏబిసిడి ఈ 4 రోల్స్ ఇచ్చేసి అది డిసిసిదా లేకపోతే ఇక్కడ డిటిఏబి అని ఇస్తారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ లోనే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఎన్సి యాక్ట్ అని చెప్పేసి ఉంటే అది డిటిఏబికి వచ్చింది. మళ్ళీ డిసిసి రోల్ ఏముంటాయి? టు అడ్వైజ్ ద డిటిఏబి అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ డిసిసి ఏం చేసిద్దంటే, డిటిఏబి ఏంది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కే యూనిఫామ్ గా డిఎన్సి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని అడ్వైస్ చేసింది. ఇక్కడ డిసిసి ఏం చేసిద్ది అంటే డిటిఏబికి అడ్వైస్ చేసిద్ది, యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వైస్ చేసిద్ది. రెండింటికి అడ్వైస్ చేసిద్ది సేమ్ దాని గురించే. దేని గురించి? యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఎన్సి యాక్ట్. యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఎన్సి యాక్ట్. డిఎన్సి యాక్ట్ యూనిఫామ్ ఇంప్లిమెంటేషన్ గురించి డిసిసి బోర్డ్ అనేది డిటిఏబికి సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వైస్ చేసిద్ది. డిటిఏబి అనుకో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వైస్ చేసిద్ది అనమాట. ఓకే, ఇక్కడ కాంపోజిషన్ వచ్చేసి ఎంతమంది ఉంటారు అన్నది 3 మెంబర్స్ ఉంటారు. ఓకే, డిసిసిలో 3 మెంబర్స్, 2 మెంబర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 2 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అండ్ ఒక పర్సన్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ అనమాట. వన్ పర్సన్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఈచ్ స్టేట్, అంటే 2 మెంబర్స్ ఉన్నట్టు. ఓకే, ఒక స్టేట్ నుంచి ఒక పర్సన్, 4 మెంబర్స్ ఉంటారు. డిసిసిలో టోటల్ గా 4 మెంబర్స్. 4 మెంబర్స్ లోని ఒక స్టేట్ నుంచి ఒకళ్ళు, ఒక స్టేట్ నుంచి ఒకళ్ళు. ఓకే, ఈచ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్కొక్క పర్సన్ ఉంటారు. దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ డిసిసి. అండ్ మెయిన్ డిసిసిలో ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చెప్తున్న ప్రోడక్ట్స్, టెస్టెడ్ అట్ ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ ఇంపార్టెంట్. ఇదంతా కంటే కూడా ఇప్పుడు చెప్తున్న ఈ పాయింట్స్ లోంచి చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగారన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ డిసిసి. క్లాసెస్ రెగ్యులర్ గా వినండి, రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, మధ్యలో స్కిప్ చేయకండి, అర్థం అవ్వదు. క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పినంత నీట్ గానే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్స్ టెస్టెడ్ అట్ ల్యాబ్స్. ఓకే, ప్రోడక్ట్స్ టెస్టెడ్ అట్ ల్యాబ్స్ అనేది ఏ వింగ్ కింద వస్తుంది? కమ్స్ అండర్ విచ్ వింగ్? ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. స్టేట్ టెస్టింగ్ ల్యాబ్స్, సెంట్రల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏ వింగ్ లో ఉంటాయి? గుర్తు చేసుకోండి. ఓకే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, వైరల్ వ్యాక్సిన్స్, యాంటీసెరా. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ టెస్టెడ్ అట్ సిఆర్ఐ కసౌలి, టెస్టెడ్ అట్ సిఆర్ఐ కసౌలి. అండ్ వెటర్నరీ ప్రొడక్ట్స్ టెస్టెడ్ అట్ ఐవిఆర్ఐ ఇజ్జత్ నగర్. మన ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం లొకేషన్స్. నెక్స్ట్ వచ్చేసి
condoms tested at condoms, IUCD, and fallopian tube, fallopian rings. IUCD అంటే ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైజెస్. IUCD అంటే ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైజెస్. ఇది ఎక్కడ ఉందంటే లొకేషన్ గాజియాబాద్, యూపీ. అండ్ ద టెస్టెడ్ అట్ దిస్ కాండమ్స్ టెస్టెడ్ అట్ CIPL ఆర్ CIPC, సెంట్రల్ ఇండియన్ ఫార్మస్యూటికల్ ల్యాబొరేటరీ, సెంట్రల్ ఇండియన్ ఫార్మస్యూటికల్ కమిషన్. సి అంటే కమిషన్, ఎల్ అంటే ల్యాబొరేటరీ, సెంట్రల్ ఇండియన్ ఫార్మస్యూటికల్ ల్యాబొరేటరీ, సెంట్రల్ ఇండియన్ ఫార్మస్యూటికల్ కమిషన్. ఓకే, అంటే దిస్ ఈస్ ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. కాండమ్స్ ఆర్ టెస్టెడ్ అట్ విచ్ అని చెప్పేసి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్. ది 4 పాయింట్స్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీటి నుంచి క్వశ్చన్ రావడానికి 99% ఛాన్స్ ఉంది. ఓరల్ పోలియో వ్యాక్సిన్స్. ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ టెస్టెడ్ అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి DCC గురించి. నేను ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, మీకు డెఫినేషన్స్ చెప్పాను చాప్టర్ 1 లో, DNC యాక్ట్ చాప్టర్ 1 లో డ్రగ్, కాస్మెటిక్, అడల్టరేటెడ్ డ్రగ్, స్పూరియస్ డ్రగ్, OTC డ్రగ్, మిస్బ్రాండెడ్ డ్రగ్స్ అని చెప్పి కొన్ని చెప్పాను. ఆ డెఫినేషన్స్ లో ఇంకొన్ని డెఫినేషన్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీరు. నేను అవి అక్కడ చెప్పలేదు. ఇంకొన్ని డెఫినేషన్స్ ఎలాంటి అంటే, డ్రగ్ స్టోర్ అంటే ఏంటి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, ఈ డెఫినేషన్స్ కూడా తెలిసి ఉండాలి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. ఫార్మసీ అంటే ఏంటి, ఓకే, లోన్ లైసెన్స్ అంటే ఏంటి, నేను అక్కడ ఒక 5 or 6 చెప్పాను, కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. రీప్యాకింగ్ లైసెన్స్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. చాప్టర్ 1 డెఫినేషన్స్, డ్రగ్ స్టోర్, కెమిస్ట్, డ్రగ్గిస్ట్, ఫార్మసీ, లోన్ లైసెన్స్, రీప్యాకింగ్ లైసెన్స్. మనం చెప్పుకుంది ఏం చెప్పుకున్నాము, డ్రగ్ చెప్పుకున్నాము, కాస్మెటిక్ చెప్పుకున్నాము, మిస్బ్రాండెడ్ డ్రగ్ చెప్పుకున్నాము, స్పూరియస్ డ్రగ్ చెప్పుకున్నాము, అడల్టరేటెడ్ డ్రగ్ చెప్పుకున్నాము, స్పూరియస్, నెక్స్ట్ కూడా చెప్పుకున్నాము అయితే OTC. ఓకే, ఇంతవరకు మనం డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్ లో డెఫినేషన్స్ లో. ఇవి కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఇవి కూడా కావాలి మేడం మాకు, మీరే చెప్పండి. మీరు డ్రగ్ స్టోర్, కెమిస్ట్, డ్రగ్గిస్ట్, ఫార్మసీ, లోన్ లైసెన్స్, రీప్యాకింగ్ లైసెన్స్, వీటి డెఫినేషన్స్ కూడా మీరే చెప్పండి మేడం అంటే నాకు కామెంట్స్ లో చెప్పేసేయండి. మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో చెప్పండి, నేను పెట్టేస్తా. ఇంకొక క్లాస్ అయినా చేసేస్తాను వీటి మీద, ఒక 5 to 10 minutes అంతే. ఓకే, ఈ క్లాస్ ఇక్కడతో వైండ్ అప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లోనే చాప్టర్ 3 డిస్కస్ చేద్దాం. చాప్టర్ 3 లోనే ఏమిటి, ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్. చాప్టర్ 4A కూడా సేల్ లైసెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, అది కూడా డిస్కస్ చేద్దాము. కొంచెం స్లోగానే వెళ్దాము. ఇప్పుడు నేను ఇది 1 hour to 40-50 minutes వీడియో పెడితే చదువుకోవడానికి మీరంతా ఇంట్రెస్ట్ గా ఉండరు. సో ఇప్పుడు ఇంతవరకు నేర్చేసుకోండి. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ ఎలక్టెడ్ మెంబర్స్ అన్ని నేర్చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకా షేర్ చేయండి, మీకు తెలిసిన ఫార్మసీ స్టూడెంట్స్ కానీ. నాకు ఇది ఒక్క హెల్ప్ మీరు చేయండి, మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియో చూసి లైక్ చేయండి అనమాట. ఓకే, చూస్తున్నంతసేపు ఎక్కడో అక్కడ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే అట్ దట్ పాయింట్ యూ స్టాప్ అండ్ హిట్ ద లైక్. ఓకే, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.